విజయవాడ రూరల్ ఏనికేపాడు అను న్యూరో కార్డిక్ హాస్పిటల్లో వైద్యం వికటించి వ్యక్తి మృతి చెందాడు. వైద్యుల నిర్లక్ష్యానికి గత రాత్రి వ్యక్తి మృతి చెందగా ఇప్పటి వరకు బంధువులకు మృతదేహాన్ని మాత్రం చూసేందుకు అవకాశం ఇవ్వడం లేదు. డబ్బుల్ని చెల్లించిన తర్వాతే లోపలికి అనుమతిస్తామని హాస్పిటల్ యాజమాన్యం చెప్పడంతో బంధువులు లబోదిబమంటున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. అగిరిపల్లి మండలం వడ్లమానుకు చెందిన రెడ్డి వెంకటేశ్వరరావుకు బైక్ ప్రమాదంలో మెదడు దెబ్బతింది. దీంతో అతన్ని అను న్యూరో అండ్ కార్డియాక్ హాస్పిటల్లో నవంబర్ 15న చేర్చారు. శనివారం డిశ్చార్జ్ చేస్తామని హాస్పిటల్ సిబ్బంది చెప్పడంతో సోమవారం తీసుకెళ్తామని బంధువులు తెలిపారు. అయితే డ్యూటీ డాక్టర్ రాసిన ఇంజెక్షన్ కు బదులుగా ఫార్మసీ వాళ్లు వేరే ఇంజెక్షన్ ఇవ్వడంతో వెంకటేశ్వరరావు గత రాత్రి క్షణాల్లో ప్రాణాలు వదిలారు. రాత్రి 2 గంటలకు ఈ సంఘటన చోటు చేసుకుంది. కాగా ఉదయం 10 గంటలవుతున్నా ఇప్పటి వరకు మృతుడిని చూడ్డానికి బంధువులకు అనుమతించడం లేదు. అయితే మృతుడిని చూడాలని బంధువులు కోరగా గదికి తాళాలు వేసి బ్యాలెన్స్ డబ్బులు కడితేనే లోపలికి అనుమతిస్తామని హాస్పిటల్ యాజమాన్యం తేల్చి చెప్పింది. ఇప్పటికే 30 లక్షలు కట్టగా ఇంకా డబ్బులు కట్టాలని వేధిస్తున్న హాస్పిటల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని మృతుడి బంధువులు కోరుతున్నారు. అయితే రెడ్డి వెంకటేశ్వరరావు బాపులపాడు మల్లవల్లిలో లైన్ మ్యాన్ గా విధులు నిర్వహిస్తున్నాడు. కార్తీక పౌర్ణమి రోజు నవంబర్ 15వ తారీఖు అమ్మ నాన్న ఇద్దరు గుడికి వెళ్తుంటే యాక్సిడెంట్ అయింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇక్కడే ఉన్నాము. దాదాపు 40 రోజులు వస్తుంది. అయితే రేపు డిశ్చార్జ్ అనగా పడుకోవట్లేదని చెప్పి డాక్టర్స్కి కంప్లైంట్ చేస్తే వాళ్ళు ఒక మెడిసిన్ రాయిపోయి ఇంకో మెడిసిన్ రాసి మా నాన్నగారిని చావు చూశారండి. చూడండి, ఇది స్లీపింగ్ కాదు. ఇది ఏ మెడిసిన్ మీరే చెప్పండి. వాళ్ళు డాక్టర్స్ అయితే అసలు ఏమీ చెప్పట్లేదు. మాకు రెచ్చగొట్టి వెళ్ళిపోతున్నారు. అసలు దేనికి యూజ్ చేస్తారు ఈ మెడిసిన్ అనేది మాత్రం మాకు చెప్పట్లేదు. ఇవ్వలేదు, వేరేదే ఇచ్చారు. అసలు వాళ్ళు డ్యూటీ డాక్టర్స్ అనేది చూడకుండా ఎలా ఇంజెక్షన్ చేశారు. చేసిన తర్వాత 1 మినిట్కే చనిపోయారు ఆయన. ఇప్పుడు మీరే న్యాయం చేయాలి. మాకు కాంప్రమైజ్ అవ్వమంటున్నారు, వెళ్ళిపోతున్నారు. అందరూ వస్తున్నారు, కాంప్రమైజ్ అవ్వమంటున్నారు, వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు దాకా 30 లక్షల దాకా అయినాయి మాకు. ఆ 30 లక్షలు కూడా ఒప్పు తెచ్చుకొని మరీ చేసుకున్నాను, బతికించుకున్నాను. చివరి రోజు ఇలా చేసి మా నాన్న చంపేశారు. రెండింటికి చనిపోతే ఇప్పుడు దాకా మమ్మల్ని మా నాన్న నాకు చూపించలేదండి. అదేమంటే డబ్బులు కట్టండి బయటికి పంపిస్తాం అంటున్నారు. ఆ డాక్టర్స్ వస్తున్నారు, చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. కానీ మాతో మాట్లాడుతున్నారు, కాంప్రమైజ్ అవ్వమంటున్నారు, వెళ్ళిపోతున్నారు. అదేమంటే మా హాస్పిటల్కి మా చెడ్డ పేరు వస్తుంది, అందుకని వెళ్ళిపోతున్నాము, అందుకని తీసుకెళ్ళిపోండి అని మీరు అని అంటున్నారు. మరి వాళ్ళు వాడిన మెడిసిన్ ఏంటని తెలుసుకొని అది ఫోటో తీసుకుంటే ఈ మెడిసిన్ వాడారండి. ఆ డాక్టర్ గారు బయటకు వచ్చి మాట్లాడదాం రండి అని అడిగినప్పుడు, సార్ ఈ మెడిసిన్ దేనికి వాడతారు అని అడిగితే అతని చూసి ఏమీ సమాధానం చెప్పుకోకుండా లోపల